నెంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్. ఈ టీం యొక్క కెప్టెన్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఐపీఎల్లోని వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్స్. సో మహేందర్ సింగ్ ధోని అయితే మరోసారి సిఎస్కే టీంను ముందుండి లీడ్ చేయబోతున్నాడు. అంటే ఇప్పటివరకు ఐపీఎల్లో కెప్టెన్గా అతను విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 58.84గా ఉంది. సో దాదాపు 15 ఏళ్ల పాటు కెప్టెన్సీ చేసిన ఒక ప్లేయర్కు ఇంత విన్ పర్సెంటేజ్ అంటే మామూలు విషయం కాదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పటివరకు ఎంఎస్ ధోనికి 5 టైటిల్స్ కూడా ఉన్నాయి. సో మరోసారి అయితే ధోని కెప్టెన్సీలో సిఎస్కే టీం ఈ ఐపీఎల్ 2024లోకి హాట్ ఫేవరెట్స్గా బరిలోకి దిగబోతుంది. ఇక సిఎస్కే వైస్ కెప్టెన్ విషయానికి వస్తే ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. కొన్ని చోట్లేమో జడేజాను ఉంది, మరి కొన్ని చోట్లేమో గైక్వాడ్ అని ఉంది. బట్ నేనైతే మోస్ట్ లైక్లీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని రుతురాజ్ గైక్వాడ్కి వైస్ కెప్టెన్స్ ఇస్తారనుకుంటున్నా. పైగా రీసెంట్ టైంలో రుతురాజ్ మన టీమిండియాకి కూడా కెప్టెన్సీ చేశాడు. సో ఐపీఎల్ 2024 కోసం సిఎస్కే కెప్టెన్ ధోని అయితే వైస్ కెప్టెన్ గైక్వాడ్ అవ్వచ్చు. ఇక వీళ్ళ హెడ్ కోచ్ విషయానికి వస్తే ఈయనకు కూడా పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఐపీఎల్ హిస్టరీలోని ది మోస్ట్ సక్సెస్ఫుల్ హెడ్ కోచ్. సో న్యూజిలాండ్కి చెందిన స్టీఫెన్ ఫ్లెమింగ్ అయితే సిఎస్కే టీంకి ఒక ఆస్థాన హెడ్ కోచ్. అండ్ ఈ సీజన్లో కూడా ఫ్లెమింగ్ కోచింగ్లోని సిఎస్కే టీం మరోసారి బరిలో తెగిపోతుంది. నెంబర్ 2 గుజరాత్ టైటన్స్. గత 2 సీజన్స్లో ఫైనలిస్ట్గా నిలిచిన గుజరాత్ టీంకు ఈసారి ఒక కొత్త కెప్టెన్ వచ్చాడు. అండ్ ఆ కొత్త కెప్టెన్ పేరు శుభ్మన్ గిల్. సో గిల్కి అయితే ఇప్పటివరకు ఐపీఎల్లో క్యాప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ అబ్సల్యూట్లీ 0. ఒక్కసారి కూడా క్యాప్టెన్సీ రోల్ తీసుకోలేదు. ఫర్ ది ఫస్ట్ టైం కెప్టెన్గా ఆడబోతున్నాడు. అండ్ డెఫినెట్లీ హార్దిక్ పాండ్యా లేని నేపథ్యంలో గిల్కి అయితే ఇది చాలా ఛాలెంజింగ్ సీజన్ కాబోతుంది. సో చూడాలి మరి చాలా ఎంగేజ్లో క్యాప్టెన్సీ తీసుకున్న గిల్ ఎలా పెర్ఫామ్ చేస్తాడనేది. ఇక వీళ్ళ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే లాస్ట్ టైం ఉన్నట్టే మరోసారి రషీద్ ఖాన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రషీద్ ఖాన్కి ఏమైనా ఇంజరీ తప్పుకుంటే అప్పుడు కేఎన్ మామన్ వైస్ కెప్టెన్ చేయొచ్చు. బట్ ప్రెసెంట్ యాజ్ పర్ రిపోర్ట్స్ చూసుకుంటే మాత్రం మరోసారి రషీద్ ఖాన్ వైస్ కెప్టెన్గా కొనసాగబోతున్నాడు. ఇక గుజరాత్ టీం యొక్క హెడ్ కోచ్ విషయంలో కూడా ఎలాంటి మార్పు లేదు. లాస్ట్ టైం ఆశీష్ నెహ్రా ఉన్నారు అండ్ ఈసారి కూడా ఆయన కొనసాగబోతున్నారు. సో ఐపీఎల్లో నెహ్రాకి అయితే యాజ్ ఎ కోచ్గా ఒక యూనిక్ రికార్డు ఉంది. అదేంటంటే ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో కప్ గెలిచిన ఏకైక ఇండియన్ హెడ్ కోచ్ నెహ్రా ఒక్కరే. ఆయన తప్పితే మరే ఇతర ఇండియన్ హెడ్ కోచ్ కూడా ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేదు. సో నెహ్రా కోచింగ్ అయితే తిరిగిలేదు, చాలా యూనిక్గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ నెహ్రా కోచ్గా ఉండడం చాలా వరకు శుభ్మన్ గిల్కు ప్లస్ కాబోతుంది. చూడాలి మరి వీళ్ళిద్దరు యూత్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కాంబో ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. నెంబర్ 3 ముంబై ఇండియన్స్. రీసెంట్ టైమ్స్లో ఈ టీం యొక్క క్యాప్టెన్సీ గురించి కొన్ని యుద్ధాలు జరిగాయి. సోషల్ మీడియాలో కొన్ని ఫ్యాన్ వార్స్ జరిగాయి. సో ముంబై టీం అయితే ఈసారి అనూహ్యంగా తమ మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ తప్పించి హార్దిక్ పాండ్యాకి క్యాప్టెన్సీ ఇచ్చారు. అండ్ ఇదైతే ఖచ్చితంగా ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న డెసిషన్. బట్ ఫ్యాన్స్ అయితే ఈ సీజన్లో రోహిత్ శర్మ యాజ్ ఏ క్యాప్టెన్గా డెఫినెట్లీ మిస్ అవుతారు. ఇక కెప్టెన్గా హార్దిక్ పాండ్యా రికార్డ్ చూసుకుంటే అద్భుతం. అతనికి ఇప్పటివరకు ఐపీఎల్ విన్ పర్సెంటేజ్ చూసుకుంటే ఏకంగా 70.96గా ఉంది. సో ఐపీఎల్లో 30 మ్యాచ్ల కంటే ఎక్కువ క్యాప్టెన్సీ చేసిన వాళ్ళలో అత్యధిక విన్ పర్సెంటేజ్ ఉంది హార్దిక్ పాండ్యాకే. అండ్ ప్రీవియస్గా చూసుకున్న హార్దిక్ పాండ్యా యాజ్ ఎ క్యాప్టెన్గా ఒకసారి టైటిల్ కూడా గెలిచాడు. సో క్యాప్టెన్సీ పరంగా చూసుకుంటే హార్దిక్ పాండ్యాకి చాలా మంచి రికార్డు ఉంది. బట్ ఇప్పుడైతే అతను వెళ్ళిన ముంబై టీంలో చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సో వాటిని ఎలా దిగమించి ముంబై ఇండియన్స్ను యాజ్ ఏ టీమ్గా ముందుండి లీడ్ చేయబోతున్నాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక ఎంఐ టీం యొక్క వైస్ కెప్టెన్ చూసుకుంటే లాస్ట్ టైం వీళ్ళు సూర్యకుమార్ యాదవ్ని పెట్టారు. అంటే రోహిత్ శర్మ కెప్టెన్గా లేనప్పుడు సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ చేశాడు. అండ్ ఈసారి కూడా మోస్ట్ లైక్లీ అతనే వైస్ కెప్టెన్గా కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ స్కై T20 ఫార్మేట్లో మన టీమిండియాకి కూడా క్యాప్టెన్సీ చేశాడు. సో బుమ్రా ఉన్నప్పటికీ నేనైతే స్కైని డిప్యూటీ కెప్టెన్గా పెడతారనుకుంటున్నా. లేదు బుమ్రాకే ఛాన్స్ ఇవ్వాలనుకుంటే బుమ్రాను కూడా వైస్ కెప్టెన్గా పెట్టచ్చు. మరి రోహిత్ శర్మను వైస్ కెప్టెన్గా పెట్టారంటే మోస్ట్ లైక్లీ పెట్టకపోవచ్చు. ఒకవేళ పెట్టేలా ఉంటే డైరెక్ట్గా ఆయన కెప్టెన్గానే పెట్టేవాళ్ళు. సో రోహిత్ శర్మ అయితే కంప్లీట్లీ సీజన్లో ఒక ప్యూర్ బ్యాట్స్మెన్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ముంబై టీం యొక్క కోచ్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్ ఈసారి కూడా కంటిన్యూ కాబోతున్నారు. అండ్ లాస్ట్ టైం అయితే ఈయన కోచింగ్లో ముంబై టీం బాగానే పెర్ఫామ్ చేసింది. సెకండ్ క్వాలిఫైర్ వరకు వెళ్లారు. బట్ ఎనివే ముందు చెప్పుకున్నట్టు ఈసారి ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్లో ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరి వాటిని కోచ్ మరి కెప్టెన్ ఎలా దిగమిస్తారో చూడాలి. నెంబర్ 4 లక్నో సూపర్ జైంట్స్. గత 2 సీజన్స్లో ప్లేఆఫ్స్కి వెళ్ళిన టీం కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. లాస్ట్ టైం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈసారి కూడా కంటిన్యూ కాబోతున్నారు. సో వీళ్ళ కెప్టెన్ కేఎల్ రాహుల్కి అయితే యాజ్ ఎ ప్లేయర్గా చూసుకుంటే ఐపీఎల్ అద్భుతమైన రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ హిస్టరీలో వన్ ఆఫ్ ది మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. బట్ క్యాప్టెన్సీ వైస్ చూసుకుంటే అతని విన్ పర్సెంటేజ్ 49.01గా ఉంది. అలాగే ప్రీవియస్గా ఇప్పుడు కూడా కేఎల్ రాహుల్ యాజ్ ఎ క్యాప్టెన్గా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. సో మరోసారి అయితే కేఎల్ రాహుల్కి క్యాప్టెన్గా చాలా ఛాలెంజింగ్ సీజన్ ఉండబోతుంది. పైగా అతను T20 వరల్డ్ కప్లో ప్లేస్ కోసం కూడా ఐపీఎల్ని యూజ్ చేసుకోవాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సీజన్లో కేఎల్ రాహుల్కి అన్ని వైపుల నుండి చాలా ఎక్కువ ప్రెజర్ ఉంది. చూడాలి మరి దాన్ని ఎలా డీల్ చేస్తాడనేది. ఇక వీళ్ళ వైస్ కెప్టెన్సీ విషయంలో కూడా మార్పు ఏమీ లేదు. లాస్ట్ టైం కృణాల్ పాండ్యా వైస్ కెప్టెన్సీ చేశాడు అండ్ ఈసారి కూడా అతను కంటిన్యూ కాబోతున్నాడు. అయితే కోచ్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు మార్పు చేశారు. గత సీజన్లో వీళ్ళు క్యాండీ ఫ్లవర్ హెడ్ కోచ్గా ఉన్నారు. బట్ ఈ సీజన్ కోసం అయితే ఎల్ఎస్జీ టీం ఆస్ట్రేలియాకి చెందిన జస్టిన్ లాంగర్ను హెడ్ కోచ్గా తెచ్చుకున్నారు. సో ప్రీవియస్గా చూసుకుంటే లాంగర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ హెడ్ కోచ్గా పనిచేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక హెడ్ కోచ్గా పనిచేయబోతున్నారు. చూడాలి మరి ఈసారైనా లక్నో టీం ఫైనల్స్ వరకు వెళ్తుందా లేదా అనేది.
నెంబర్ 5 రాజస్థాన్ రాయల్స్. IPL 2024 కోసం వీళ్ళ కెప్టెన్, వైస్ కెప్టెన్ మరియు కోచ్ ఈ మూడింట్లో కూడా ఎలాంటి మార్పులు లేవు. గత సీజన్లో ఎవరినైతే పెట్టుకున్నారో వాళ్ళే ఈ సీజన్లో కూడా కంటిన్యూ కాబోతున్నారు. సో RR కెప్టెన్ సంజు శాంసన్ అయితే ప్రీవియస్గా తన టీంను ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. బట్ గత సీజన్లో మాత్రం ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవ్వలేకపోయింది. బట్ ఇన్ని ఓవరాల్గా చూసుకుంటే యంగ్ కెప్టెన్కి విన్ పర్సెంటేజ్ 48.88గా ఉంది. ఇక వీళ్ళ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే మరోసారి జాస్ బట్లర్ వైస్ కెప్టెన్ గా కంటిన్యూ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతను ఇంకా స్టిల్ ఇంగ్లాండ్ వన్డే మరియు T20 కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. సో ఈసారి కూడా RR టీమ్ కు మోస్ట్ లైక్లీ బట్లరే వైస్ కెప్టెన్ గా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక వాళ్ళ హెడ్ కోచ్ విషయానికి వస్తే శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర. సో సంగక్కర అయితే చాలా ఇంటెలిజెంట్ హెడ్ కోచ్ అండ్ ప్రీవియస్ సీజన్స్ లో చూసుకుంటే RR టీమ్ కు చాలా మంచి ఫలితాలు తీసుకొచ్చారు. బట్ ఇప్పటివరకు అయితే ఆయన కోచింగ్ లో RR టీం ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. చూడాలి మరి ఈసారైనా RR టీం కప్ గెలుస్తుందా లేదా అనేది. నెంబర్ 6 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. IPL 2024 కోసం RCB కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ విషయంలో మార్పు ఏమీ లేదు. గత సీజన్లో వీళ్ళకి ఫ్యాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్సీ చేశాడు అండ్ ఈసారి కూడా అతనే కంటిన్యూ కాబోతున్నాడు. అండ్ వైస్ కెప్టెన్ గా మరోసారి విరాట్ కోహ్లీ ఆడే అవకాశాలు ఉన్నాయి. సో యాజ్ ఏ కెప్టెన్ గా చూసుకుంటే డు ప్లెసిస్ కు కొంతవరకు మంచి రికార్డు ఉంది. అతని విన్ పర్సెంటేజ్ 51.85. అలాగే గత 2 సీజన్స్ లో అతని కెప్టెన్సీలో RCB టీం కొంతవరకు బాగానే పెర్ఫామ్ చేసింది. ఇక లాస్ట్ టైం డు ప్లెసిస్ కెప్టెన్ గా లేనప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేశాడు, విచ్ మీన్స్ అతనే మరోసారి వైస్ కెప్టెన్. అయితే కోచ్ విషయంలో మాత్రం RCB టీం మార్పు చేసింది. వాళ్ళు సంజయ్ బంగర్ను తప్పించి ఈసారి ఆండీ ఫ్లవర్ ను కోచ్ గా తీసుకొచ్చారు. సో జింబాబ్వేకి చెందిన ఈ కోచ్ కి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రీవియస్ గా LSG టీం తరపున కోచింగ్ చేశారు అండ్ ఆల్సో ఆయన కోచింగ్ లో LSG టీం 2 సార్లు ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళింది. సో చూడాలి మరి టన్నుల కొద్ది ఎక్స్పీరియన్స్ నిండిపోయిన RCB లీడర్షిప్ ఈసారైనా కప్పును గెలిపిస్తుందా లేదా అనేది. నెంబర్ 7 కోల్కతా నైట్ రైడర్స్. లాస్ట్ టైం అయితే కేకేఆర్ టీం నితీష్ రాణా కెప్టెన్సీలో బరిలోకి దిగింది. బట్ ఈసారి అయితే వాళ్ళ ఓల్డ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కంబ్యాక్ అవ్వబోతున్నాడు. సో రాబోయే సీజన్లో అయితే శ్రేయస్ అయ్యర్ మరోసారి కేకేఆర్ కెప్టెన్ గా బరిలోకి దిగబోతున్నాడు. అండ్ అతని కెప్టెన్సీ రికార్డ్ చూసుకుంటే చాలా ఎంగేజ్ లోనే కెప్టెన్ అయ్యాడు. అండ్ ఆల్సో అతని కెప్టెన్సీలో ఢిల్లీ టీం ఒకసారి ఫైనల్ కు కూడా వెళ్ళింది. సో IPL యాజ్ ఏ కెప్టెన్ గా అతని విన్ పర్సెంటేజ్ 49.09 గా ఉంది. బట్ ఇప్పటివరకు చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఒక్కసారి కూడా కెప్టెన్ గా కప్ గెలవలేదు. ఇక వీళ్ళ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే లాస్ట్ టైం కెప్టెన్సీ చేసిన నితీష్ రాణాని పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆబ్వియస్లీగా సీజన్లో నితీష్ రాణా కెప్టెన్సీలో కేకేఆర్ టీం మరీ అంత వరస్ట్ గా పెర్ఫామ్ చేయలేదు. అఫ్కోర్స్ పాయింట్స్ టేబుల్ 7th ప్లేస్ లోనే ఉన్నారు. బట్ స్టిల్ నితీష్ రాణా తన మీద పెట్టిన బరువైన బాధ్యతను చాలా వరకు మంచిగానే హ్యాండిల్ చేయగలిగాడు. దీంతో అతను ఈసారి వైస్ కెప్టెన్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక వాళ్ళ హెడ్ కోచ్ విషయానికి వస్తే ఎలాంటి మార్పు లేదు. మన ఇండియాకి చెందిన డొమెస్టిక్ కోచ్ చంద్రకాంత్ పండిట్ గారే మరోసారి కోచ్ గా కొనసాగబోతున్నారు. నెంబర్ 8 పంజాబ్ కింగ్స్. IPL 2024 కోసం PBK's లైనప్ లో ఎలాంటి మార్పు లేదు. లాస్ట్ టైం ఎవరైతే కెప్టెన్, వైస్ కెప్టెన్ మరియు కోచ్ గా ఉన్నారో వాళ్ళు ఈసారి కూడా కంటిన్యూ కాబోతున్నారు. సో PBK's టీం అయితే లాస్ట్ టైం 2 కెప్టెన్స్ నడిపించారు. కొన్ని మ్యాచ్లో శిఖర్ ధవన్ కెప్టెన్ గా ఉంటే అతను గాయపడినప్పుడు శామ్ కరణ్ కెప్టెన్సీ చేశాడు. కానీ వాళ్ళకి ఫస్ట్ చాయిస్ కెప్టెన్ మాత్రం ఎప్పుడు శిఖర్ ధవనే. సో మరోసారి గబ్బర్ కెప్టెన్సీలోనే PBK's టీం బరిలో దిగబోతుంది. బట్ ధవన్ కు చూసుకుంటే IPL యాజ్ ఏ కెప్టెన్ గా అంత మంచి రికార్డు లేదు. అతని విన్ పర్సెంటేజ్ కేవలం 36.36గా మాత్రమే ఉంది. అలాగే వైస్ కెప్టెన్ శామ్ కరణ్ చూసుకుని అతను కూడా లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా లేదు. సో చూడాలి మరి ఈ సీజన్లోనే వీళ్ళ లీడర్షిప్ గ్రూప్ ఏమైనా మ్యాజిక్ చేస్తుందా లేదనేదే. ఇక పంజాబ్ టీం యొక్క కోచ్ విషయానికి వస్తే ఎలాంటి మార్పు లేదు. లాస్ట్ టైం హెడ్ కోచ్ గా పనిచేసిన ట్రెవర్ బెయిలీసే ఈసారి కూడా కంటిన్యూ కాబోతున్నారు. అండ్ ఈయనకైతే IPL లో చాలా మంచి రికార్డు ఉంది. ప్రీవియస్ గా 2012 మరియు 2014లో కేకేఆర్ టీం తరపున కప్ గెలిచారు. ఆ 2 సీజన్స్ లో కేకేఆర్ టీం హెడ్ కోచ్ ఈయనే. సో ప్రజెంట్ చెప్పుకుంటున్న కోచెస్ లిస్ట్ లో ఫ్లెమింగ్ తర్వాత ఎక్కువ IPL టైటిల్స్ ఈయనకి మాత్రమే ఉన్నాయి. నెంబర్ 9 ఢిల్లీ క్యాపిటల్స్. లాస్ట్ టైం డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో బరిలో దిగిన DC టీం ఈసారి మాత్రం వాళ్ళ ఓల్డ్ కెప్టెన్ తీసుకురాబోతుంది. ఈ సీజన్ కోసం రిషబ్ పంత్ యాజ్ ఏ కెప్టెన్ గా కంబ్యాక్ అవ్వబోతున్నాడు. సో ఆల్రెడీ దీనిపై అయితే క్లియర్ గా ఒక అప్డేట్ వచ్చింది. పంత్ వికెట్ కీపర్ గా ఆడకపోయినా యాజ్ ఏ ప్యూర్ బ్యాట్స్మెన్ మరియు కెప్టెన్ గా ఆడబోతున్నాడు. అండ్ IPL యాజ్ ఏ కెప్టెన్ గా చూసుకుంటే పంత్కి విన్ పర్సెంటేజ్ 53.33గా ఉంది. అండ్ ఇదైతే కొంతవరకు మంచి విన్ పర్సెంటేజే. పైగా అతను రీఎంట్రీలో మరోసారి అతను సత్తా చాటేందుకు చాలా కసి మీద ఉంటాడు. సో పంత్ యాజ్ ఏ కెప్టెన్ గా తిరిగి రావడం ఖచ్చితంగా DC టీం కు చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇక వాళ్ళ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే లాస్ట్ టైం అక్షర్ పటేల్ ఉన్నాడు. బట్ ఈసారి మాత్రం వార్నర్ ఆ పొజిషన్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆబ్వియస్లీ పంత్ లేనప్పుడు ఖచ్చితంగా వార్నర్ క్యాప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటాడు. సో లాస్ట్ టైం కెప్టెన్ గా ఆడిన డేవిడ్ వార్నర్ ఈసారి వైస్ కెప్టెన్ గా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వీళ్ళ కోచ్ విషయానికి వస్తే ఎలాంటి మార్పు లేదు. మరోసారి రికీ పాంటింగ్ కోచింగ్ లోనే బరిలో దిగబోతున్నారు. అండ్ ఆస్ట్రేలియాకి చెందిన మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్ అయితే ప్రీవియస్ గా 2015 సంవత్సరంలో ముంబై టీం తరపున కప్ గెలిచాడు. సో రికీ పాంటింగ్ అయితే ప్రీవియస్ గా IPL లో యాజ్ ఏ కోచ్ గా ఒకసారి టైటిల్ గెలుచుకున్నారు. నెంబర్ 10 సన్ రైజర్స్ హైదరాబాద్. గత సీజన్ లో పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో నుంచి SRH టీం ఈసారి కెప్టెన్సీ విషయంలో ఎలాంటి మార్పు చేయకపోవచ్చు. మరోసారి మార్క్రమ్ కెప్టెన్సీలోని బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మార్క్రమ్ వరుసగా 2 సీజన్స్ లో SA T20 ట్రోఫీలు గెలిపించి పెట్టాడు. పైగా లాస్ట్ టైం చూసుకుంటే అతను కెప్టెన్సీ చేసినప్పుడు టీం మేనేజ్మెంట్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు. బట్ ఈసారి మాత్రం SRH మేనేజ్మెంట్ లో కొంతవరకు మార్పు జరిగింది. సో ప్రస్తుతానికైతే యాజ్ కెప్టెన్ గా మార్క్రమ్ విన్ పర్సెంటేజ్ అస్సలు బాగోలేదు. 30.76 మాత్రమే ఉంది.
అయితే అతను ఒక్క సీజన్లో మాత్రమే క్యాప్టెన్సీ చేశాడు కాబట్టి మనం పెద్దగా జడ్జ్ చేయని అవసరం లేదు. మేబీ సార్ SIT20లో వర్క్ అయిన విన్ ఫార్ములాని ఇక్కడ కూడా వర్కౌట్ చేయగలిగితే మార్క్రైమ్ క్యాప్టెన్సీలో SRH టీం కప్ కూడా గెలవచ్చు. ఇక టీం యొక్క వైస్ కెప్టెన్ విషయానికి వస్తే కొంచెం క్లారిటీ లేదు. ఇన్ఫాక్ట్ క్యాప్టెన్ విషయంలోనే క్లారిటీ లేదు. కొందరేమో ప్యాట్ కమిన్స్ అంటున్నారు, మరి కొందరు మార్క్రమ్ అంటున్నారు. బట్ నేనైతే ప్యాట్ కమిన్స్ ని వైస్ కెప్టెన్ గా పెడతారనుకుంటున్నా. లేదు కాదనుకుంటే భువనేశ్వర్ కుమార్ ని వైస్ కెప్టెన్ గా కంటిన్యూ చేయవచ్చు. సో ప్యాట్ కమిన్స్ కి అయితే యాజ్ ఎ కెప్టెన్ గా టెస్ట్ మరియు వన్డేలో చాలా మంచి రికార్డు ఉంది. బట్ T20 ఫార్మాట్ లో అతను అంత ప్రామిసింగ్ కెప్టెన్ కాదు. ఇన్ఫాక్ట్ ఆస్ట్రేలియా టీమ్ T20 ఫార్మాట్ వరకు మిచెల్ మార్ష్ ని కెప్టెన్ గా పెట్టుకున్నారు. సో మోస్ట్ లైక్లీ SRH టీం మార్క్రమ్ ని కెప్టెన్ గా పెట్టి కమిన్స్ ని వైస్ కెప్టెన్ గా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక SRH హెడ్ కోచ్ విషయానికి వస్తే మార్పు జరిగింది. లాస్ట్ టైం బ్రెయిన్ లారీ టీమ్ కి హెడ్ కోచ్ గా పనిచేశారు. బట్ ఈసారి మాత్రం న్యూజిలాండ్ కి చెందిన డానియల్ వెటోరినో హెడ్ కోచ్ గా తీసుకొచ్చారు. సో ప్రీవియస్ గా IPL లో కోచింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే దీనికి చాలా ఎక్కువగా ఉంది. ఐ థింక్ 5 సంవత్సరాల పాటు RCB టీం హెడ్ కోచ్ గా పనిచేశారు అనుకుంటా. సో లారాతో పోల్చుకుంటే వెటోరి ఖచ్చితంగా కొంతవరకు ఎక్స్పీరియన్స్ ఉన్న కోచ్. బట్ SRH టీం దగ్గర ఉన్న నెగిటివ్ పాయింట్ చూసుకుంటే అందరూ కూడా ఫారినర్స్ కనిపిస్తున్నారు. ఐ మీన్ కోచ్, కెప్టెన్, అలాగే ప్యాట్ కమిన్స్ ని వైస్ కెప్టెన్ గా పెడితే అతను కూడా ఒక ఫారెన్ ప్లేయరే. సో చూడాలి మరి ఫారెన్ లీడర్షిప్ అంతా కలిసి SRH టీమ్ ను ఈసారి ఏ పొజిషన్ కు తీసుకెళ్తారనేదే. సో ఇవి గైస్ IPL 2024 కోసం అన్ని టీమ్స్ యొక్క కెప్టెన్స్, వైస్ కెప్టెన్స్ మరియు కోచెస్. మరి మీరులో ఏ టీం యొక్క ట్రయో స్ట్రాంగ్ అనిపిస్తుంది, అలాగే ఎవరికి కప్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో మీరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.